శంకర్ ఫారెస్ట్ ఏం లేదు, లేదు లేదు అంత ఏం లేదు, అంత ఫారెస్ట్ అయిపోయిందండి. ఏం లేదు, ఏం లేదు. అవును, ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. నో యాక్చువల్లీ ఏంటంటే హీరోని యూజ్ చేసుకోలేదు, హీరోయిన్ కానీ ఏదైనా కానీ. ఏంటంటే సమ్ ఐ మూవీ అవన్నీ తీశారు కదా, ఆ టైప్లో సాంగ్స్ తీయటము కానీ అంజలిని కరెక్ట్ యూజ్ చేసుకో ఏదైనా కానీ క్యారెక్టర్ పరంగా ఎవరి పరంగా కానీ ఎవరిని సరైనగా యూజ్ చేయలేదు. ఏంటంటే రొటీన్గా ఏదో తీసినట్టు, అంటే బోరింగ్ స్టోరీ లాగా ఉంది అనమాట. డ్రాగ్ చేయటం అట్లా ఏం లేదన్న, దేన్ని ఏది కంపేర్ చేయొద్దు, ఏది డిఫరెంట్. బట్ ఏంటంటే స్టోరీ పరంగా ఏది పరంగా కానీ ఏది కరెక్ట్ కాదు, తీసే విధానం కరెక్ట్ సెట్ అవ్వలేదన్న. ఏం లేదన్న, మొత్తం అయ్యో మంచి ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. సెకండ్ హాఫ్ నిద్ర ఎట్లా వచ్చిందో మాకే తెలియదు, అట్లే పడుకున్నాము. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో లేసాము, అది పరిస్థితి. యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది, బాగుంది. అంటే నేను అదే అంటుంది, క్యారెక్టర్స్ పరంగా వాళ్ళందరూ యాక్టింగ్ పరంగా అంత బాగుంది, కానీ తీసే విధానం, డైరెక్టర్ తీసే విధానం కరెక్ట్ లేదు అంతే. ఎవరితో ఎవరిని పోలుస్తున్నారన్న మీరు, నాకు అర్థం కాలేదు. ఏది రేంజ్ ఒకటి కావచ్చు కానీ ఆయన ఒకప్పుడు తీసిన మూవీస్ లాగా ఇప్పుడు ఏం లేదు, మొత్తం అంతా డౌన్, ఏం లేదు. చెప్పలేము, మేబీ డాకుకి మంచి మూమెంట్ రావచ్చు, కలెక్షన్స్ బాగా రావచ్చు. రొటీన్ స్టోరీ కదా. మీకు దీంట్లో నచ్చిన హైలైట్స్ అప్పన్న గారు ఎవ్రీథింగ్, ఆ ఒక్క సీను, ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉండేది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండేది, అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే, చూడొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తాం? 2.5. చూసే అంత కంటెంట్ ఉందా? అంతేం లేదన్నా, జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. శంకర్ మార్క్ ఉందా? లేదు, హరీష్ శంకర్ మూవీ లాగా ఉంది. అదే అనుకుంటున్నారు అందరు లోపల. అంత మార్కేం లేదు, జస్ట్ ఏ పాసిబుల్ పొలిటికల్ థ్రిల్లర్ అంతే. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా? ఏం లేదండి, లోకల్ స్టార్ లా ఉంది, గ్లోబల్ స్టార్ లా లేదు. లోకల్ స్టార్ లాగా ఉందా? రామ్ పోతినేని లా ఉంది. సినిమా గేమ్ చేంజర్ అని బెటర్ కదా, గేమ్ చేంజ్ అయ్యేలాగుందా లేదా గేమ్ ఓవర్ లాగుందా? గేమ్ ఓవర్ ఫర్ శంకర్. అప్డేట్ అయితే బాగుంటుంది. అప్డేట్ అయితే బాగుంటుంది బ్రో. అప్డేట్ అవ్వాల్సిన పని లేదు, అయిపోయినట్టు. చూడొచ్చు, మంచి మెసేజ్ ఉంది మూవీలో. అంటే పొలిటికల్ సినిమా కదా, కొంచెం పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫ్యాన్స్ కి తెలిసేది ఏ రిఫరెన్స్ కనిపిస్తాడు, కొంచెం ఆంధ్ర పాలిటిక్స్ బాబాయ్ కనబడతాడు అబ్బాయిలో, క్లియర్ గా ఉంటది. ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బాగా చూపించారు. ఇందులో ఫ్యాన్స్ కి ఫస్ట్ నుంచి జనసేన ఉన్నప్పటి నుంచి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి బాగా తెలుస్తుంది. ఆ సిద్ధాంతాలు ఎక్కడ తగ్గలేదు. అప్పన్న చాలా బాగుంది మూవీకి హార్ట్, అది సోల్ ఆఫ్ ది సినిమా. చాలా బాగుంది. అంజలి నెక్స్ట్ లెవెల్ అసలు. కొరియోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ శంకర్ స్టైల్ ఎలా అయితే కావాలనుకున్నామో, శంకర్ కంబ్యాక్ ఎలా అయితే కావాలనుకున్నామో అలా అయితే వచ్చేసి. పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ బెటర్, సేమ్ యాస్టీస్ రంగస్థలం అయితే ఎలా అయితే వచ్చిందో షూర్ అండ్ షూర్ అదైతే అంత ఉండదండి. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.